నమస్తే, నా పేరు శివానంద్ అడ్వకేట్. ఒక 6 months బ్యాక్ ఒక పర్సన్ వచ్చాడు, ఇంజూర్డ్ పర్సన్. సో ఆల్మోస్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. దాని మెడికల్ ఎక్స్పెన్స్ ఆల్మోస్ట్ ఒక 6 lakhs వరకు అయింది. లెగ్స్ ఇంజూర్ అయినాయి బాగా. సో దానికి పట్టి కట్టడం, దాని సర్జరీ కలిసి మొత్తం 6 lakhs హాస్పిటల్ ఛార్జెస్ అయినాయి. సార్, నేను పూర్ పర్సన్, నాకు ఇంజూర్ అయింది, హిట్ అండ్ రన్ అయింది. బేసికల్గా హిట్ చేసి అతను వెళ్ళిపోయారు. సో కెన్ యూ గెట్ ఎనీ ఆఫ్ ద క్లెయిమ్? నాకు 6 lakhs అయింది, ఐఎమ్ పూర్ పర్సన్, ఎలా చేయాలి దీన్ని అని అడిగారు. సో మొదటి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఇది ఎఫ్ఐఆర్ చేశారా లేదా అంటే చేశామన్నారు. సో చేసిన వెంటనే బేసికల్గా ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉంటుందో, ఎఫ్ఐఆర్ కాపీ, దానిపైన జరిగిన ఛార్జ్షీట్ ఏదైతే ఉంటుందో తీసుకొని కోర్టును అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పాము. ఏంటంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్, అగైన్ రిపీటింగ్, మోటార్ యాక్సిడెంట్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. దానిలో వెళ్ళి మీ ఛార్జ్షీట్, మీకు ఏదైతే హాస్పిటల్ ఛార్జెస్ ఏమైతే అయినాయి, ఎలా ఇంజూర్ జరిగింది, దానిపైన ఛార్జ్షీట్, ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లీట్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి ఆ కోర్టులో సబ్మిట్ చేసి, కోర్టులో వెళ్ళి పిటిషన్ ఫైల్ చేస్తే మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రాదర్ సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసు వెళ్ళే బదులు కాంపన్సేషన్ కావాలి అంటే ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్కి వెళ్తే మీకు తొందరగా కాంపన్సేషన్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే దీనికి మస్ట్గా ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్ కాపీస్, ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైతే జరిగినాయో అన్ని రిపోర్ట్స్ మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.